నేనైతే ఫిక్స్ అయిపోయినా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. నువ్వే నా వైఫ్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్ట్మేషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. స్టార్టింగ్లో చూసుకోండి ఒకసారి సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, సింపుల్ ఎడిట్ అయిపోతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోండి అంటే మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ అని సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఇట్లా యాడ్ పైన వస్తే ఇక్కడ వీడియో అనేది అప్లై అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్ డైలాగ్ ఉంటుంది చూసుకోండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా మొత్తం ఖాళీ ఉంటుంది ఏంటి. మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 4.55 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద ప్లస్ సెకండ్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని అందులోకి వచ్చి నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఫోటోని కొంచెం జూమింగ్ చేసుకోండి, ఇలా 2 ఫింగర్స్తో మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని ఫోటోని కొంచెం జూమింగ్ ఇలా సెట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఫోటోని జూమింగ్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా మిడిల్లోకి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా సేమ్ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని 2 ఫింగర్స్తో ఇలా ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసాను. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకోండి. ఇలా పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్. ఓకే, ఇలా కాపీ లేయర్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో ప్లస్ స్టైల్ పక్కన ఇక్కడ యారో పైన యారో కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ కింద టైమర్ ఆఫ్ చేసుకోండి. ఇలా వైట్ కలర్లో పెట్టేసుకొని కింద పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, పేస్ట్ అయిపోతుంది. ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఫోటో సైడ్కి జరిగితే మనకు 2 ఫింగర్స్తో ఇలా ఫోటోని జూమింగ్ తక్కువేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మీడియాలోకి సెట్ చేసుకోండి. ఓకే, సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ నెక్స్ట్ టైం పేస్ట్ స్టైల్ డైరెక్ట్ కొట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ టైం కొట్టేసిన తర్వాత ఫోటోని ఇలా జూమింగ్ తక్కువేసుకోండి. ఓకే, మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ ఫోటోని జూమింగ్ తక్కువేసుకోండి. ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ జూమింగ్ తక్కువేసుకోండి. ఇలా ఓకే, ఇలా సింపుల్గా ఉంటుంది. మీరు మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు క్వాలిటీ లేని ఫొటోస్ యాడ్ చేస్తే మనకు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, వీడియో అనేది అంత మంచిగా కొట్టదు. ఓకే, క్లీన్గా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, లాస్ట్ ఫోటో పేస్ట్ ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం చూసేసుకోండి. మళ్ళీ ఇక్కడ మిస్టేక్ ఉందో చూసుకోండి. చూసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.